బీదవాడికి వైద్య విద్యను అందించాలనేటువంటి మంచి ఉద్దేశంతో మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి కొన్ని మెడికల్ కాలేజీలకు 18 మెడికల్ కాలేజీలకు అనుమతి తీసుకొని వాటిని మొదలుపెట్టినట్టుగా ఆ మధ్య వార్తలు వచ్చినాయి. అయితే ఇప్పుడు గవర్నమెంట్ మారిపోయింది. ఇప్పుడు వచ్చినటువంటి గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ అంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఏర్పడ్డటువంటి కూటమి ప్రభుత్వము కొత్త నిర్ణయాలు తీసుకున్నది. ఆ నిర్ణయాలు ఏంటంటే 18 కాలేజీల్లో 10 కాలేజీలని పీపీపీ అంటే ప్రభుత్వ ప్రైవేట్ ఆర్గనైజ్కు ప్రైవేట్ వాళ్ళు ఆర్గనైజ్ చేసే విధంగా జీవో తీసుకొచ్చినట్లు తెలుస్తుంది. మీరే చూడండి. మొత్తం 10 వైద్య కళాశాలను ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో నిర్వహించేందుకు వీలుగా ట్రాన్సాక్షన్ సర్వీస్ సంస్థను రాష్ట్ర ప్రభుత్వం టెండర్ ద్వారా ఎంపిక చేయనుంది. చూశారు కదా, అది ఇప్పుడు జరుగుతున్నది. ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం అది. మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వాళ్ళకు అప్పజెప్పాలనేటువంటి ఆలోచన. అంటే ప్రభుత్వము ప్రైవేట్ కలిసి వాటిని మెయింటైన్ చేస్తాయి. అంటే ప్రభుత్వం ఖర్చు భరించలేకుండా ప్రైవేట్ వాళ్ళు ఖర్చు పెడతారు. ఎంతైనా అది మామూలుగా వ్యాపార పద్ధతిగానే నడుస్తాయి. ఇక మెడికల్ కాలేజీలు ఉచితం అనే దానికి అర్థమైతే ఉండదు. సో ఇలాంటి దాని మీద ఇప్పుడు మళ్ళీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉద్యమించాలనేటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా వార్తలు అందుతున్నాయి. ఇది నిజానికి చాలా మంచి ఆలోచన. ఇది ఇంతకుముందు కూడా జగన్మోహన్ రెడ్డి రైతుల గురించి పోయి వాళ్ళకు బాగోగులను తెలుసుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు కూడా జనాలలో మంచి ప్రతిస్పందన వచ్చింది. మీరు కూడా చూస్తున్నారు కదా, అసలు ఎంత మంచి స్పందన అంటే జనాలు తండోపతండాలుగా వచ్చి జగన్ను కలుసుకోవడం అనేది జరిగింది. ఎప్పుడైనా సరే ప్రజలకు అవసరమైనటువంటి సమస్యల మీద నాయకులు ఉద్యమిస్తే ఖచ్చితంగా వాళ్లకు ప్రజల నుంచి మంచి సహకారం అందుతుంది, మంచి అభిమానం పెరుగుతుంది. ప్రజల్లో అతని మీద మంచి అభిమానం కూడా పెరుగుతుంది. ఇక ఇంతెందుకు, నేను ఈ మధ్య ఒక వీడియో చూశాను. విశాఖపట్నంలో అనుకుంటా మన్యం గ్రామాలలో ఒక మహిళ నిండు గర్భిణి, డెలివరీ టైంలో నిండు గర్భిణీకి అంబులెన్స్ దగ్గరికి వెళ్ళడానికి కూడా దారి లేని కుగ్రామాలు ఇంకా ఉన్నాయి. మన దేశంలో ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు డబ్బా కొట్టుకుంటూ చెప్పుకుంటారు, మా దేశం ఇంత అభివృద్ధి చెందింది అంత అభివృద్ధి చెందింది అని. బిల్డింగులు రోడ్లు చూపించేసి అభివృద్ధి అని చెప్పి చెప్పుకుంటుంటారు. అభివృద్ధి అంటే అది కాదు. అసలు ఆ పల్లెలో, ఆ విశాఖపట్నంలో ఆ పల్లెలో పాపము ఆ గర్భిణిని కావళ్ళల్లో మోసుకొస్తున్నారు. నీళ్లు దాటడానికి అందరు కలిసి ఒక కావడి కట్టి మోసుకొస్తున్నారు. ఆ అమ్మాయిని అంబులెన్స్ దగ్గరికి తీసుకురావడానికి వాళ్ళు 4-5 గంటలు శ్రమించాల్సి వచ్చింది. చివరకు ఆ అమ్మాయి అంబులెన్స్లోనే డెలివరీ అయింది. అంబులెన్స్లోనే అమ్మాయినో కన్నది. అంటే ఇంత ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నాయి మన పల్లెలు. ఇలాంటి వాటి మీద ఎప్పుడైనా సరే ప్రతిపక్ష నాయకులు స్పందించి వాటి మీద పోరాడితే ఖచ్చితంగా ప్రజల్లో వాళ్ళకు చాలా మంచి అభిమానం ఏర్పడుతుంది, చాలా సింపతి వస్తుంది. ఖచ్చితంగా వాళ్ళ ఫ్యూచర్కి అది చాలా బాగుంటుంది. ఇలాంటి నిర్ణయాలు రైతుల విషయంలో కానీ, మామూలుగా ఇలాంటి సమస్యలు అంటే ఆరోగ్య సమస్యలు కానీ, ఇప్పుడు హెల్త్ యూనివర్సిటీలు అంటే మెడికల్ కాలేజీలో ప్రైవేట్ పరం చేయడం అనేది కూడా మంచి చర్య కాదు. ఇది నాకైతే నచ్చలేదు. సరే, ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉండవచ్చు. ఇటువంటి వాటి మీద ఉద్యమిస్తే జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఫ్యూచర్లో చాలా అతనికి మంచి ఉపయోగకరంగా ఉంటుందనేది నా అభిప్రాయం. నా అభిప్రాయంతో ఏకీభవించే వాళ్ళు నా వీడియోలను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ధన్యవాదాలు.